మీరు మీ పొన్నం ప్రభాకర్ గారు మీ తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలని ఆహ్వానించింది ఎక్కడ? అదేవిధంగా మేడారం జాతరకు రావాలని మీ మంత్రివర్గ సీతక్క గారు, కొండ సురేఖ గారు పోయి ఆహ్వాన పత్రిక అందించింది ఎక్కడ? అంటే కేవలం రాక్షస ఆనందం పొందడం కోసం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, వారి ఆరోగ్య దృష్ట్యా వారిని ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందం పొందుతామనే ఉద్దేశంతోనే సిట్టి ఈరోజు నందినగర్కే రావాలి, మేము ఎర్రవెల్లికి రాము, ఎర్రవెల్లి నివాసానికి రామని చెప్పడం చాలా దుర్మార్గం. చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, 60 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో వారు విచారణ సహకరిస్తామంటే అక్కడ పోయి విచారణ చేసుకోవచ్చు అని చట్టంలో సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతూ ఇక్కడికి రావాలని ఒక సిట్ అనేది రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. అయినప్పటికీ ఈరోజు మా అధినేత కేసీఆర్ గారు విచారణకు హాజరవుతా 3 గంటలకు అందుబాటులో ఉంటా అని చెప్పి విచారణకు రావడం ఆల్రెడీ ఎర్రవెల్లి నివాసం నుండి బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ఈరోజు ఎక్కడికక్కడ మా నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా బయటకు వస్తే ఈ సునామీకి కొట్టుకపోతా ప్రజల్లో ఒక రకమైన ఉద్రేకం ఉంది, ఆ ఉద్రేకం చూసి నేను తట్టుకోలేనని చెప్పి ఎక్కడికక్కడ అణచివేసే విధంగా చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఏ విధంగానైతే పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అణచివేసే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో, అంతకన్నా రెట్టింపు దాంతో పనిచేస్తాం. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి ఇది నీకు చివరి ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఓటు రూపకంలో ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. నువ్వు చేసేటి అన్ని గమనిస్తున్నారు. సూర్యునిపై ఉమ్మి వేస్తే నీ మీదే పడుతుంది. కేసీఆర్ గారిపై రాక్షసానందం పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టాలని నువ్వు చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు తిరగబడతారు, నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకు ఇప్పుడు నోటీసులు నందినగర్లో ఇచ్చారు, ఎందుకు ఎర్రవెల్లిలో ఇవ్వలేకపోయారు? అంటే ఎక్కడైతే ఏంటి తన ఒక కేసీఆర్కి వయసు మీద పడింది, కనీసం అది చూసుకునైనా మరి ఎర్రవెల్లికి పోయి విచారించే యోచనలో ప్రభుత్వం అధికారులు ఎందుకు లేదు? అధికారులలో ఏం లేదండి, ఇక్కడ సిట్టు అధికారుల చేతిలో ఏం లేదు. రేవంత్ రెడ్డి అక్కడి నుండి ఏది ఆదేశిస్తే వాళ్ళు ఇక్కడ దాన్ని అమలు చేస్తున్నారు. స్క్రిప్ట్ అంతా రేవంత్ రెడ్డి కాంచి రాసి పంపిస్తే అధికారులు ముందుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారు కీలుకొమ్మగా మారిపోయారు. కావాలని రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతుండే ఆడ వీడియోలలో చూసుకుంటూ చేస్తున్నారు. కానీ తప్పకుండా ప్రజాక్షేత్రంలో రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, బుద్ధి చెప్తారు.